దివ్యాంగులైన పిల్లలకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైనా వాటిని పరిష్కరించేందుకు న్యాయ సేవాధికార సంస్థ కృషి చేయగలదని సీనియర్ సివిల్ లోక్ అదాలత్ జడ్జి బాబా ఫక్రుద్దీన్ తెలిపారు. కడప నగరంలోని అందుల పాఠశాలలో వాసవి క్లబ్ జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పర్పుల్ ఫెయిర్ పేరుతో అవగాహన సదస్సు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి బాబా ఫక్రుద్దీన్ మాట్లాడుతూ దివ్యాంగులైన చిన్నారులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి వాటిని పరిష్కరించుకోవచ్చునన్నారు. అలాగే వారికి సంబంధించి ప్రభుత్వం వివిధ హక్కులు కల్పిస్తోందని తెలియజేస్తూ వాటిపై అవగాహన కల్పించారు. కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులు వాసవి క్లబ్ ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందిస్తుందన్నారు. ఈ సందర్భంగా అంధ విద్యార్థులకు ఉపయోగపడే వివిధ స్టాల్స్ను జడ్జి పరిశీలించి విద్యార్థులకు వాకర్స్ను అందజేశారు. ఆ తర్వాత ఎల్ఎస్యూసీ గురించి కూడా నేను ఇక్కడ ప్రజలకి అవేర్నెస్ కల్పించాలని, అదేవిధంగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీని అప్రోచ్ అయితే కనుక ఈ పిల్లలకు కావాల్సి ఏమన్నా సమస్యలు వచ్చినా మేము తీర్చగలమని చెప్పేందుకోసము ఇక్కడికి విచ్చేశాను. అదేవిధంగా ఇంత మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినటువంటి డిజబుల్ డిపార్ట్మెంట్ ఏడీ గారికి, కలెక్టర్ గారికి, మా హానరబుల్ చైర్మన్ గారికి, అదేవిధంగా ఈ వాసవి క్లబ్ వారికి అందరికీ నా అభినందనలు తెలుపుకుంటూ మీ అందరికి కూడా నా అభినందనలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై వాసవి, జై జై వాసవి. నేడు కడప శంకరాపురం నందు గల దివ్యాంగులు మరియు బదిరుల పాఠశాలలో ప్రభుత్వ ఒక వర్కర్లు ఏదైతే ప్రభుత్వ అధికారుల యొక్క ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి పర్ప్లే కార్యక్రమం, అంటే ఏదైతే ఈ యొక్క దివ్యాంగులు మరియు బదిరుల యొక్క నైపుణ్యత అభివృద్ధి డెవలప్మెంట్ను ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా వారు ప్రదర్శించి సమాజంలో వారి యొక్క భావాలు ఏదైతే వారు నేర్చుకున్నారో ఆ నేర్చుకున్న విధానాన్ని నాట్యరంగం కావచ్చు, కళారంగంలో అనేక రంగాల్లో కూడా వారి యొక్క నైపుణ్యాన్ని తెలిపేటటువంటి కార్యక్రమాన్ని ప్రోగ్రాంని యొక్క శంకరాపురం నందు గల దివ్యాంగుల పాఠశాల నందు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు అందరూ కూడా విచ్చేయడం జరిగింది. వారితో పాటు మా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఏవిఎస్ వికేఎస్పి కడప క్లబ్ మరియు బ్రహ్మంగారి మఠం క్లబ్, ఈ యొక్క V206Aలో కలిగినటువంటి ఈ రెండు క్లబ్ల ఆధ్వర్యంలో ఈ యొక్క వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అంటే ప్రపంచవ్యాప్తంగా వాసవి క్లబ్ల యొక్క సమూహ మూలస్తంభంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఈ యొక్క దివ్యాంగ పిల్లలకు, ఈ యొక్క ప్రభుత్వ అధికారులకు, ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా అందించేదాని కోసం వారు మాకు తెలియజేయడం జరిగింది. అంతర్జాతీయ అధ్యక్షులైనటువంటి ఇరుకుల రామకృష్ణ గారి ఆదేశానుసారం జిల్లా గవర్నర్గా ఉన్నటువంటి ఈ యొక్క రాధాకృష్ణ గారు మరియు మా క్లబ్ అధ్యక్షుడు బ్రహ్మంగారి క్లబ్ అధ్యక్షుడు, ఈ యొక్క అధ్యక్షులందరూ మా యొక్క కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈరోజు వారికి అన్నదాన కార్యక్రమంలో సేవ చేసుకున్నటువంటి మహద్భాగ్యాన్ని కలగడం జరిగింది. మనందరం అనుకుంటాం వాళ్ళు మానసిక వికలాంగులని, సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలు కలిగినటువంటి మనుషుల కంటే కూడా మనోనేత్రం కలిగి దివ్య నేత్రంతో వారి యొక్క నైపుణ్యాన్ని ఇప్పుడు చూస్తే చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. వారు కళ్ళు కనపడకపోయినా వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, వారు ఈ యొక్క సర్వీస్ యాక్టివిటీస్లో పాల్గొంటున్న విధానం చూస్తే చాలా అద్భుతం, అమోఘం, అనిర్వచనీయమని తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో సేవ చేసుకునేటటువంటి భాగ్యం మా క్లబ్బులకు ఇంటర్నేషనల్ సంస్థ అందించడం సదా ఎల్లవేళ్ళ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై జై వాసవి. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ V206A జిల్లా గవర్నర్ ముత్యాల రాధాకృష్ణమూర్తి గారిని మాట్లాడుతున్నాను. మాకు పవిత్రం శ్రీనివాసులు గారు, వాసవి న్యూస్ ఇన్ఛార్జి సురేష్ సార్ గారు ఫోన్ చేసి వారు ఒక బాధ్యతను మాకు అప్పగించడం జరిగింది. ఇరుకుల రామకృష్ణ గారు INP గారి ఆదేశాల మేరకు సరస్వతి పురస్కారాల సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించినటువంటి విధానంలో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ మేరకు ఈ దివ్యాంగ పిల్లలకు జరుగుతున్నటువంటి ఈ CRC సమావేశము, ఈ కార్యక్రమంలో 500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించే బాధ్యతను VCI స్వీకరించింది. కడపలో నిర్వహించబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని V206A జిల్లా ద్వారా హోమ్ క్లబ్ బ్రహ్మంగారి మఠం, ABS VKSP కడప క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించండి అని జై జై వాసవి. మాకు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ గారు, మా ABS VKSP కడప క్లబ్
ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేసేదానికి మాకు ఇంటర్నేషనల్ నుంచి మాకు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం మా ఏవిఎస్ వికేఎస్పి క్లబ్ కడప క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించబోతున్నాం ఈ దివ్యాంగులకు. అలాగే మాకు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరకల రామకృష్ణ గారు, పవిత్రం శ్రీనివాస్ గారు, సరస్వతి పుష్కరాల ఇన్ఛార్జ్ పవిత్రం శ్రీనివాసులు గారికి ప్రత్యేకంగా ధన్యవాదములు. జై వాసవి, జై జై వాసవి. ఈ కార్యక్రమం విజయవంతం చేసేదానికి మేము మా క్లబ్ నుంచి మా చార్టర్ ప్రెసిడెంటు, మా సెక్రటరీ ట్రెజరరు, మా క్లబ్ సభ్యులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాము. జై వాసవి, జై జై వాసవి. జై వాసవి, జై జై వాసవి. ఇరుకుల రామకృష్ణ గారు ఐఎంపీ గారి ఆదేశం మేరకు ఎన్ఐపిఏకి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. నేషనల్ టెస్ట్ అనే 4 రకాల వైకల్యాల పిల్లలకు ఈరోజు ఎగ్జిబిషన్ జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి భోజన సదుపాయం వీసీఐ వారు మాకు అప్పగించడం జరిగింది. బ్రహ్మంగారి మఠం క్లబ్ అండ్ ఏవిఎస్ వికేఎస్పి క్లబ్ దీనికి నిర్వహిస్తూ ఉన్నారు. జై వాసవి, జై జై.